సో ఇది ఇట్లా ఉంటే నిన్న మనం అందరం కూడా చూసినాం చిన్నటేకూరు దగ్గర అంటే కర్నూలు జిల్లాకి సంబంధించిన ఆ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన సంగతి మనం చూసినాము. అట్లే కాలి బూడిదైపోయినరు. సో అక్కడ అసలు ఇన్సిడెంట్ అంతా ఎట్లా జరిగిందని చాలా మంది విశ్లేషించుకుంటా ఉన్నారు, అట్లే చర్చ చేస్తా ఉన్నారు. మళ్ళీ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని చూసి ఏది నిజం ఏది అబద్ధం అని కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే వాడు ఎవడైతే ఉన్నాడో శివశంకర్, ఆ శివశంకర్ అనేటోడు చివరగా ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు, అర్ధరాత్రి 2 గంటలకి ఎట్లా పోయిండు, ఇట్లాంటి విషయాల మీద కొంత సెర్చ్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని నేను చెప్తా. అసలు ముచ్చట ఏంటంటే వాడు రాత్రి 2 గంటలకి నాని అనే ఫ్రెండ్ను ఎక్కించుకొని బండి మీద తీసుకొని చక్కగా పెట్రోల్ బంక్ కెళ్ళి అక్కడ 300 రూపాయల పెట్రోల్ వేయించుకొని అటు నుంచి వాడు నానిని దింపడానికి బయలుదేరుతా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా బండి మనము వీడియో కూడా ఉంది ఒకటి సోషల్ మీడియాలో చూపిస్తా, స్కిడ్ అయింది ఆ బండి. వాడు వెళ్ళేటప్పుడే తాగి తూలుతున్నట్టు కనిపిస్తా ఉన్నాడు. సో ఆయన పేరు శివశంకర్ కాదు, వాడు యమకింకర్ నాడు, ఆయన పేరు అసలు యమకింకర్ అని పెట్టాల్సిండే అని చెప్పి ఇలా అనుకుంటా ఉన్నారు అందరు. సో అటు నుంచి వాడు వెళ్ళేటప్పుడు డివైడర్ గుద్దుకొని కింద పడిపోయారు. కింద పడి వీడు ఇమీడియట్ గా చనిపోయాడు. శివశంకర్ అనేటోడు కింద పడి చనిపోయాడు. నాని అనేటోడికి కొన్ని దెబ్బలు తగిలితే ఏమైందంటే వాడు ఆ బాడీని బయటికి లాగడానికి ప్రయత్నం చేసిండు. నడి రోడ్లు ఉన్నటువంటి బాడీని కొంచెం కొద్ది మీటర్లు లాగడానికి ప్రయత్నం చేసి లాగిన తర్వాత బండి కూడా దిద్దాం అనుకుంటో లేదో తెలియదు కానీ అంతలోపే బండిని ఢీకొన్న బస్సు కొద్ది దూరం దాకా తీసుకెళ్లిపోయింది. అంటే బండి కింద బస్సుకి ఇరికిపోయిన తర్వాత కొన్ని స్పార్క్స్ వచ్చినాయి. సో దాని వల్ల చెలరైన మంటలు అనుకోకుండా బస్సులకు వచ్చేసినాయి. సో ఇది ఇక్కడ బస్సుకి సంబంధించినటువంటి తప్పిదం ఎక్కడ కూడా లేదు, బస్సు డ్రైవర్ది కానీ బస్సుది కానీ. పూర్తిగా వీడే కింకరు లెక్క పోయి 19 మంది ప్రాణాలు తీయడానికి చక్కగా బండి తీసుకుపోయి దాని కింద పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది అని చెప్పి అలా అనుకుంటా ఉంటూ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. వాడు పెట్రోల్ బంక్ లో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇగో వాడు పెట్రోల్ వేసుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళిండు కదా, అక్కడ వాడు బిహేవియర్ చూడుర్రి, మీకు అర్థమైపోతుంది. ఒక వెబ్ పేజ్ లో పెట్టిరు, చూపిస్తా వాడు ఎట్లా పోతున్నాడు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వాడి బిహేవియర్, వాడు ఇట్లా బండిని లాగి ఇట్లా లెఫ్ట్ కి ఏమంటారు మన స్టాండ్ మీద ఉండగానే బండిని ఇట్లా తిప్పుతా ఉన్నాడు. ఆ వీడియో కూడా ఉంది, అది సోషల్ మీడియాలో ఇక్కడనే ఉంది. సో అది డైరెక్ట్ గా వాడి మిస్టేక్ అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. అది బస్సుకి సంబంధించి కూడా ఏమన్నా పర్మిషన్ లేకపోవడమో లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటే డెఫినెట్ గా వాళ్ళది కూడా తప్పిదం ఉంటది. కానీ వాడిగో ఒకసారి చూడండి, ఇక్కడ వీడు శివశంకర్ ముందర బండి మీద కూర్చున్నాడు, వీడు వెనకాల నాని. అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చిరు. పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు వాడి బిహేవియర్ చూడండి, మీకు అర్థమైపోతుంది. చూసిన వాళ్ళు ఉంటే కొంతమంది చూడొచ్చు. బట్ ఒకసారి ఈ రాత్రి ఎడిపోయిండాడు, ఏమన్నా స్వాతంత్ర ఉద్యమానికి పోయిండా కాదు, పక్కా తప్పదాగి పెట్రోల్ వేయించుకోవడానికి పోయిండు వాడు దింపడానికి. ఎట్లా అరుస్తుంది చూడు వాడు, బండి అడ పెట్టి ఎట్లా పోతాడు చూడు. వాడు తాగిండా లేదా అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చూపిస్తాను నేను, ఇంట్లోనే ఉంటుంది. బండి అడ పెట్టేసి అడుగు పోయిండు. ఇక వచ్చి ఏం చేస్తాడు చూడండి ఒకసారి. నడవడానికి కూడా వస్తలేదు సరిగ్గా. ఆడు బండి తిప్పే స్టైల్ చూస్తే అర్థమైపోతుంది వాడు ఏం చేస్తుండో. అది బండి ఎట్లా పోతుంది చూడరు ఒకసారి. అది చూసారు కదా, వాడు ఇక్కడనే ఇట్లా స్లిప్ అవుతా ఉన్నాడు, ఈ పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాడు. ఇక నడి రోడ్డు మీద పడిపోయిండు అంటే ఇక ఎవరి మిస్టేక్ అనేది గుర్తుపట్టొచ్చు. బస్సు వచ్చి ఢీకొని లేదు. అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు వెళ్తుంటే బస్సే ఢీకొని బైక్ పడిపోవడం వల్ల స్పార్క్స్ వచ్చినాయి అనుకోరు. కాదు, వీడే తప్పదాగి వీడు యమకింకరం లెక్క పోయి చక్కగా రోడ్డు గుద్దుకొని కింద పడి డివైడర్ గుద్దుకొని కింద పడ్డాక వాడిని ఎత్తి పలిగి వాడు చచ్చిపోతే మన బాడీని నాని అనేటోడు వెనక కూర్చున్నాడు లాగితే ఈ బండి అనేది దాని కిందికి వెళ్ళిపోయింది. నడి రోడ్డు మీద బండి ఉన్నదని బస్ డ్రైవర్కి ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఎవరైనా ఏదైనా కారు పోయినా కూడా ఎవరు గుర్తించరు. ఆ టైంలో వేరే ఏ వెహికల్ వచ్చినా కూడా ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ నడి రోడ్డు మీద బండి అట్లా పడి ఉంటుందని. ఎందుకంటే మనుషులు ఉండాలి కదా, జనాలు ఉండాలి కదా. ఒకవేళ అట్లా ఏదైనా జరిగిందంటే ఇన్సిడెంట్, కానీ ఈ చీకట్లో ఎవరికి కనపడదు. వాడు ఒక బండి మాత్రమే ఇట్లా రోడ్డు మీద ఉంది. సడన్గా వచ్చి దాన్ని గుద్దుకోగానే ఆపరాదు కదా, సడన్గా బ్రేక్ పడదు కదా. అక్కడ వెళ్ళి దాన్ని టచ్ అవ్వగానే దాని కింద లాక్కుంటా కొంచెం దూరం వెళ్ళింది. బ్రేక్ వేసే లోపే స్పార్క్స్ వచ్చేసినాయి, అది బస్ లోపలికి చేరినాయి. మొత్తానికి 19 మంది కాలి బూడిదైపోయారు. వాళ్ళ DNA టెస్ట్ల ద్వారా తప్ప వాళ్ళ బూడిది ఎవరిది ఏది అని పట్టుకోలేని పరిస్థితుల్లో అది కనిపిస్తా ఉంది. బస్సు ఎట్లా కాలిపోయింది చూడండి. వాడి బిహేవియర్ చూసి చెప్పొచ్చు. ఇగో బస్సు చూడండి, ఏ దారుణమైన పరిస్థితుల్లో మనందరం కూడా చూసుంటాం. సోషల్ మీడియాలో చాలా వీడియోలు వచ్చినాయి. కాకపోతే నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది కొన్నిసార్లు వీని తప్పిదమా వాన్ తప్పిదమా అని చెప్పి మనకు తెలియకుండానే మాట్లాడతాం. కాకపోతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది వీడి మిస్టేకే, ఈ దరిద్రుడి మిస్టేకే. వీడి వల్ల ఇలా నాశనం 19 మంది ప్రాణాలు తీసుకున్నాడు.